నిజం ఎక్కడ బయటపడిపోతుందో అని చెప్పేసి పల్లవి అయితే కంగారుగా వాళ్ళ నాన్న దగ్గరికైతే వెళ్తుందనమాట. అవని మన ఇంటికి రావడమే కాదు, ఆ 50,00,000 తీసిన వాళ్ళని పట్టుకొని తీరుతానని ఇంట్లో వాళ్ళందరి ముందు ఛాలెంజ్ చేసింది. అవని ఛాలెంజ్ చేసిందంటే బయట పెట్టేస్తుందని భయంగా ఉంది డాడీ అని చెప్పేసి చెప్తూ ఉండగానే, అది అంత ధైర్యంగా ఛాలెంజ్ చేసిందంటే ఇంట్లో పోయిన డబ్బుని మన ఇంట్లో చూడటం వల్లే. అవనీకి మనపై అనుమానం రావడానికి కారణం మీ అమ్మే. మీ అమ్మ సపోర్ట్ చేయడం వల్లే అవని మన ఇంటి వరకు రాగలిగిందని చెప్పేసి అంటాడనమాట. ఇక పల్లవి అయితే, అవును డాడ్, ఆ అమ్మ నాకు యాంటీగా మారి దానికి సపోర్ట్ చేయడం అంటే అర్థం కావట్లేదని చెప్పేసి అనగానే, మంచి వాళ్ళతో మనలాంటి వాళ్ళకు వచ్చే సమస్య ఇదేనమ్మా. మీ అమ్మ మంచితనం నిజాయితీ అవనికి ఎనర్జీగా మారింది. మీ అమ్మని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు, కానీ నువ్వే ఆ 50,00,000 తీసావనే విషయం ఎప్పటికీ బయటపడదు. నువ్వేం టెన్షన్ పడకు, నువ్వుగా చెప్తే తప్ప అవన్నీ తెలుసుకునే ఛాన్సే లేదు. నువ్వు చెప్పడం అనేది జరగని పని కదా అని చెప్పేసి చక్రధర అయితే అంటాడు. ఇక టెన్షన్లో ఏం చేయలేదు తెలియక నీ దగ్గరికి వచ్చేసాను డాడీ అని చెప్పేసి పల్లవి అనగానే, నువ్వు ధైర్యంగా ఉండు, టెన్షన్ పడకు, నిజం బయట పడకుండా నేను చూసుకుంటా అని చెప్పేసి చక్రధర అయితే అంటాడనమాట. ఇక తర్వాత అక్షయ బిజినెస్ పార్ట్నర్ అయితే ఫోన్ చేసి, డబ్బులు రెడీగా ఉన్నాయా, ఈరోజే మనం అడ్వాన్స్ ఇచ్చి స్టార్ట్ చేయాలరా, ఆ అమౌంట్ పంపించని చెప్పేసి అయితే అంటాడు. ఇక ఆ మాటతో అక్షయ్ అయితే, నా దగ్గర అంత అమౌంట్ లేదు సారీ రా అని చెప్పేసి అంటాడనమాట. నిన్ను నమ్ముకొని 20,00,000 ఖర్చు పెట్టాను, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంట్రా అని చెప్పేసి ఆ ఫ్రెండ్ అయితే అంటాడు. నేను అబద్ధం చెప్పడం లేదు, నిజంగానే డబ్బులు పోయాయి, ఎలా పోయాయో అర్థం కావటం లేదని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. నిన్ను నమ్మినందుకు బాగా బుద్ధి చెప్పావు, డబ్బులు పోయాయని కట్టుకథలు చెప్తున్నావు అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడనమాట. ఇక అక్షయ్ ఫోన్ మాట్లాడింది ఇంట్లో వాళ్ళంతా వింటారు. ఎంతలో అవని అయితే కమల్ని తీసుకొని వస్తుందన్నమాట. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారని చెప్పేసి అక్షయ్ అయితే అడుగుతాడనమాట. ఇంట్లో పోయిన డబ్బుని తిరిగి రప్పించడానికి వెళ్ళాను, ఎవరు తీశారో త్వరలోనే తెలుస్తుందని చెప్పేసి అవని అయితే అనగానే, ఏంటహే నువ్వు తెలుసుకునేది గాడిది గుడ్డు, ఇంట్లో వాళ్ళని అవమానించడం తప్పితే నువ్వు పీకింది ఏంటి? ఆ రోజు పోలీస్ కంప్లైంట్ అంటే వద్దనన్నావు, నువ్వే ఎంక్వైరీ చేస్తానని ఊపించుకుంటూ వెళ్ళావు. ఇప్పుడు ఆ డబ్బులు లేకపోవడంతో నా ఫ్రెండ్ నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు, నన్ను మోసగాడని చెప్పేసి అంటున్నాడు, అంతా నీ వల్ల అని చెప్పేసి అక్షయ్ అయితే అంటారనమాట. ఇక ఆ మాట తావని అయితే, మీరు టెన్షన్ పడొద్దు, ఈ ఒక్కరోజు ఓపిక పట్టండి, ఉదయానికల్లా ఆ డబ్బు తీసింది ఎవరు తెలిసిపోతుందని చెప్పేసి చెప్పగానే పల్లవికి అయితే గుండాగిపోయినట్టే అవుతుంది అనమాట. రేపు ఉదయం తెలుస్తుందా, ఎలా తెలుస్తుందమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అడగగానే, రేపు ఉదయం లైట్ డిటెక్టర్ టెస్ట్ చేసి వాళ్ళు ఇంటికి వస్తున్నారు మావయ్య, ఆ దెబ్బతో దొంగ ఎవరో తేలిపోతుందని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇంతలో శ్రీకర్ అయితే, లైట్ డిటెక్టర్ టెస్ట్ అంటే అంత ఈజీ కాదు కదా, దానికి లీగల్గా చాలా ప్రాసెస్ ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు చేసేయరు, నువ్వు అనుకున్నంత ఈజీ కాదని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడనమాట. ఇక అవని అయితే, అవన్నీ నాకు తెలుసు శ్రీకర్, అందుకే సీక్రెట్గా చేస్తున్నాను చెప్పేసి అయితే అంటుంది. ఇలాంటి పిచ్చి వ్యవహారాలు చేసావని పోలీసులకు తెలిస్తే నీతో పాటు మమ్మల్ని కూడా లోపలేస్తారు, ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇది పిచ్చి ప్రయత్నం కాదు, నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం, దొంగను పట్టుకునే ప్రయత్నం అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఏయ్, శ్రీకర్ ప్రాబ్లం అవుతుందని చెప్తున్నాడు కదా, లాయర్ల కంటే ఎక్కువ తెలుసా నీకు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. హో ఎస్, వదినకి అందరికంటే ఎక్కువే తెలుసు, వదినకి తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరికీ తెలియకుండా ఆ టెస్ట్ చేయిస్తుంది, మేము వాళ్ళతో మాట్లాడే వస్తున్నాం అని చెప్పేసి కమల్ అయితే అంటాడనమాట. ఆపవయ్యా స్వామి, ఎప్పుడు మీ వదిన చెప్పిన దానికి తలాడించిన తప్పితే ఇంకేం ఆలోచించవా, అలాంటి టెస్టులు చేయించడానికి నేను అస్సలు ఒప్పుకోనని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. నువ్వు ఒప్పుకునేదేంటి, ఆ టెస్ట్ చేయిస్తే నువ్వు దొరికిపోతాను భయమ్మా అని చెప్పేసి కమల్ అయితే అంటాడు. నేను భయపడటం ఏంటి అని చెప్పేసి పల్లవనగానే, భయం లేనప్పుడు వద్దని ఎందుకు చెప్తున్నావు, వదిన కరెక్ట్ నిర్ణయం తీసుకుంది, నాకు భయం లేదు కాబట్టి ఆ టెస్ట్ అందరికంటే ముందు నేనే చేయించుకుంటానని చెప్పేసి కమల్ అయితే అంటాడనమాట. ఇంతలో పార్వతి అయితే, ఏవో లీగల్ ఇష్యూస్ వస్తాయని శ్రీకర్ చెప్తున్నాడు కదా, వద్దులేమ్మా అని చెప్పేసి అంటదనమాట. ఇక ప్రణతి భరత్ వాళ్ళు కూడా వద్దని అంటారు. అయితే ఎంత చెప్పినా కానీ అవనే మాత్రం చేస్తాననే చెప్తుంది అనమాట. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను, మీరు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక అక్షయ్కి అయితే కోపం వస్తుంది అనమాట. ఇంతమంది చెప్తున్నా వినవా నువ్వు, అంతా నీ ఇష్టమా, నీకు ఎలా చెప్తే అలా అర్థమవుతుంది అని చెప్పేసి అంటాడనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, ఆపరా అని చెప్పేసి అంటాడు. ఇక పల్లవి అయితే భయంతో వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేస్తానమాట. పరిస్థితి చేతులు దాటేసింది, లైట్ డిటెక్టర్ చేసి వాళ్ళని ఇంటికి తీసుకొస్తాను అంటుంది డాడ్, ఆ టెస్ట్ చేస్తే నేను దొరికిపోతా, ఏం చేయాలో తెలియడం లేదు, చాలా భయంగా ఉందని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక చక్రధర అయితే, నువ్వేం భయపడుకు, నా దగ్గర ఉన్న 50,00,000 తీసుకొని ఉదయాన్నే నీ దగ్గరకు వస్తాను, వాటిని తీసుకెళ్ళి అవని గదిలో పెట్టే, వాళ్ళు టెస్టులు చేసే ముందు మరోసారి వెతుకుతా అని చెప్పి
డ్రామా క్రియేట్ చేయి, అప్పుడు అవనీని అందరూ తిడతారు, అప్పుడు నువ్వు సేఫ్ అని చెప్పేసి చక్రధర్ అయితే చెప్తాడనమాట. సరే డాడ్, కానీ ఆ డబ్బులు మనం తిరిగి పెట్టేస్తే అక్షయ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు కదా, అలా జరగకూడదనే కదా ఆ డబ్బులు తీసిందని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుందనమాట. ముందు నువ్వు దొరికిపోకుండా చెప్పించేయి, అక్షయ్ బిజినెస్ స్టార్ట్ చేయకుండా నేను చేస్తాను, ఉదయానికి డబ్బు తీసుకొని వస్తాను, నువ్వు రిలాక్స్ అయిపో అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక శ్రేయ అయితే పల్లవికి టెస్ట్ చేస్తే దొరికిపోతుంది, అది దొరికితే నా పేరు కూడా చెప్తుంది అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట. ఇక పల్లవి అయితే నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇక అది చూసిన కమల్ అయితే, నీ టెన్షన్ చూస్తుంటే నువ్వే డబ్బులు తీసినట్టుగా అనిపిస్తుంది, నిజం చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతాడు. మరి రేపటి ఎపిసోడ్లో పల్లవి దొరికిందా లేదా ఏంటి అనేది చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.